నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. సిద్దిపేట జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు పంచి ఆవిర్భావ దినోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు నాయని ఉదయ్ రంజన్ గౌడ్ మాట్లాడుతూ 23 ఏళ్ల క్రితం కేసీఆర్ పార్టీని స్థాపించి అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేశాడన్నారు. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే అగ్రగామిగా నడిపించారని కొనియాడారు. గంజాయి, కల్తీ కల్లును సమూలంగా నిర్మూలిద్దామని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీలో నిర్వహించిన పోలీస్ కమ్యూనిటీ అండ్ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ లో ఎస్పీ పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనను కలిగి ఉండాలన్నారు. వైఎస్ఆర్ కాలనీలో యువత గంజాయిని సేవిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, దీంతో కాలనీకే చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. గంజాయిని సమూలంగా నిర్మూలించాలన్నారు ఎస్పీ. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు షర్మిల. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి వాహనాలను నడుపుతున్న పలువురిని సన్మానించారు ఆమె. అనంతరం కాలనీలో గంజాయి, కల్తీ కల్లును నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన పోస్టర్లను విడుదల చేసి వాటిని అతికించారు. సరైన ధృవపత్రాలు లేని 97 బైకులు, 27 ఆటోలు, ఒక కారు, 3000 రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గంగారెడ్డితో పాటు రూరల్ సిఐ శ్రీనివాస్, పలువురు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నాకు నేను వచ్చిన కొత్తలో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు, ఎక్కువగా గంజా అయింది నిర్మల్లో, లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని. ఎక్కడ అంటే వైఎస్ఆర్ కాలనీ అంట. ఎందుకు అట్లా అనేసి తెలుసుకుందామని నేను తిరుగుతున్నాను. బేసిక్గా చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు, 4-5 కూర్చుని ఎందుకు రాత్రి 11-12 వరకు మొబైల్స్లో లూడో ఆడతారా? అక్కడక్కడక్కడ కూర్చుని కనిపిస్తున్నారు నాకు. చాలా సీరియస్గా ఆడుతూ ఉంటారు మొబైల్స్లో. అండ్ మేము ఈ మధ్య లాస్ట్ వీక్ ఈ 3-4 డేస్లో కూడా గాంజా ఎంతమందిని పట్టుకున్నారు, 4-5 కేసులు అయినాయి. మీకు తెలుసో లేదు, పోయినా ఒక 2% ఉన్నా కూడా మీ కాలనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది మీరు గ్రహించండి. ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఏదైనా కూడా మీరు వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేయండి. మేము పోలీస్ స్టేషన్కి ఏం వెళ్తాము అనుకోకుండా 100కి డయల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే వాళ్ళు వస్తారు. మాకు కాలనీగా మారిన వైఎస్ఆర్ కాలనీని చూడాలని నేను అనుకుంటున్నాను. కానీ దయచేసి వైఎస్ఆర్ కాలనీని గాంజా ఫ్రీ కాలనీ అండ్ ఏమంటారు ఇల్లీగల్ అసాంఘిక కార్యకలాపాలు లేని కాలనీగా మారాలని నేను కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని జగ్గయ్య చెరువులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఓ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్యాన్ని పంచేందుకు భారీ ఎత్తున మద్యాన్ని నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న పిఠాపురం ఎక్సైజ్ సిఐ గొల్లప్రోలు ఎస్ఐలతో కలిసి సుమారు 60కి పైగా కాటన్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. పద్మశాలిపేట, శ్రీదత్త నగర్, కుమారపురంతో పాటు పలు గ్రామాల్లో అక్రమంగా మద్యం నిల్వ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సుమారు 1200కు పైగా కాటన్ల మద్యాన్ని సీజ్ చేశారు. నిల్వ ఉంచిన మద్యం వైసీపీకి చెందినదిగా అధికారులు అనుమానిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మళ్లీ సీమాంధ్ర పాలకుల చేతుల్లోకి వెళుతుందని, తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని బీఆర్ఎస్ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు సురేందర్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గులాబీ నేతలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యాలయం ఎదుట పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సురేందర్ రావు మాట్లాడుతూ, మన తెలంగాణ వాణిని పార్లమెంట్ లో వినిపించాలంటే ఎంపీ ఎన్నికల్లో బోయిన్పల్లి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మన తెలంగాణ రాష్ట్రానికి
కేసీఆర్ గారు ఆ రోజు సమైక్య ఆంధ్రుల పాలనలో ఘోరమైన పరిస్థితులు మన తెలంగాణ ప్రాంతమంతా కరువు కటాక్షాలతో నిండి ఉన్న సందర్భంలో ఆనాడు ఒక్కడే వీరుడై ధీరుడై సంకల్పంతో ఏప్రిల్ 27, 2001 రోజున మన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని ఆవిర్భావం చేశాడు. ఆ రోజు నుంచి ఉద్యమం 10 సంవత్సరాలు ఉద్యమం కొనసాగితే ఢిల్లీ మెడలు వంచి కొట్లాడి మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దాన్నే ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మా ముస్తాబాద్ మండల కేంద్రంలో పార్టీ ఆఫీస్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ మా అందరూ వచ్చిన వైస్ ఎంపీ గారు అక్కరాజు లలిత శ్రీనివాస్ గారు, వెంకట నరసింహన్న సీనియర్ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చిన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, యువత అధ్యక్షులు, మా పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినం ఏప్రిల్ 27 అంటే టీఆర్ఎస్ పార్టీకి పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ వాదం యొక్క ఆకాంక్షను బలంగా తీసుకొచ్చినటువంటి మహనీయులు తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంలో మనందరం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు తెలంగాణలో కరువు కాటకాలు, కరెంటు కోతలు, మరి నిజంగా కూడా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులలో ఈ తెలంగాణ మనం తీసుకొచ్చుకుంటేనే బాగుపడతాం. తెలంగాణ వస్తేనే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఎప్పుడైనా కూడా పెత్తందారుల వ్యవస్థలో ఈ రాష్ట్రం ముందుకు పోదు అనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో దీక్ష కూడినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి 2014లో తెలంగాణను సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేసిన తర్వాత మరి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకోవడం జరిగింది. మరి పేదలందరికీ కూడా 200 ఉన్నటువంటి పెన్షన్లు 2000 రూపాయల పెన్షన్లు తీసుకున్నాం. మరి రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఆడబిడ్డలకు కూడా సారు ఉద్యమం చేసేటువంటి క్రమంలో తండాలలోకి వెళ్ళినప్పుడు ఒక కుటుంబం తెల్లాడితే పెళ్ళి అన్నప్పుడు ఆ ఇంటికి అగ్ని ప్రమాదం జరిగి ఉన్న పైసలు మొత్తం కాలిపోయి దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది కేసీఆర్ గారి హృదయాన్ని కదిలించినటువంటి సంఘటన. మరి వారు దానికి అధికారంలోకి రాగానే ఎవరు అడగకపోయినా, మేనిఫెస్టోలో పెట్టకపోయినా మరి కళ్యాణ లక్ష్మిని 25,000, 50,000, 75,000 ఈరోజు 1,16,00,000 తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏంటిది, తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ రైతాంగానికి ఏం కావాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదే మనము. ఉమ్మడి ఆంధ్రులకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతం కోసం ఉంటుంది, వాళ్ళ సొంతంగా లబ్ధి కోసం ఉంటుంది తప్ప వేరే రకమైనటువంటిది ఉండదు. వేరే పార్టీకి కూడా ఉండదు. ప్రజలందరూ గమనించాలి. కేవలం టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, అందులో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి పార్టీకి మాత్రమే ఇక్కడి ప్రజలకు చేయాలి, ఇక్కడి ప్రజలను మంచిగా చూసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 4-5 నెలల కాలంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగేటువంటి పరిణామాలను గమనించాల్సిందే కోరుతున్నాం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రిలోని మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయడం లేదు. ఆసుపత్రి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోతున్నాయి. ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా ఫ్రీజులు పనిచేయడం లేదు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో మార్చురీ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆసుపత్రిలోని మార్చురీలో డెడ్ బాడీలను పెట్టే ఫ్రీజర్లు పనిచేయట్లేదు. ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో డెడ్ బాడీలన్నీ కుళ్లిపోతున్నాయి. జనావాసాల మధ్య మార్చురీ ఉండటంతో పరిసరాల్లో భరించలేని దుర్వాసన వస్తుంది. దీంతో స్థానికులు, ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు ఇప్పటికే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. ఫ్రీజర్లలో ఉండే మృతదేహాలను
త్వరగా కాల్చివేయాలని లేదంటే ఫ్రీజర్లను బాగు చేయించాలని కోరుతున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంజీఎం ఆసుపత్రే పెద్దది. ఎక్కడ ఏం జరిగినా హుటాహుటిన ఇదే ఆసుపత్రికి తరలిస్తుంటారు. దీంతో నిత్యం ఈ ఆసుపత్రికి రోగుల తాకిడి భారీ స్థాయిలో ఉంటుంది. అలాంటి ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో రోజు రోగుల బంధువులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మార్చరీలో ఫ్రీజర్లు పనిచేస్తున్నాయో లేదో కూడా చూడటం లేదని మండిపడుతున్నారు. శవాలు కుళ్లిపోయి వాసన వస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో స్పష్టంగా డొల్లతనం కనిపిస్తుందని విమర్శించారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి. ప్రజా పాలనను అడుగడుగున ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ పై తీవ్రమైన కుట్రలు చేస్తున్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రబెల్లి ఓటమిని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మధుసూదనాచారి. దేశంలో ప్రాంతీయ పార్టీలకు చెల్లు చీటు రాయాలి అనేటువంటి కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు అనేక కుట్రలు కుతంత్రాలతో టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. వాస్తవంగా దేశంలో 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత 10 సంవత్సరాలలోనే 75 సంవత్సరాల అభివృద్ధిని దాటి ఆ రాష్ట్రాలకు ఆదర్శమైనటువంటి ప్రాయమైన పాలననిచ్చింది. అభివృద్ధిలో ముందున్నది తెలంగాణ రాష్ట్రం. ఎందుకు ఈ కుట్ర సాగుతా ఉన్నది అని అంటే, టీఆర్ఎస్ లాంటి పార్టీ కొనసాగితే దేశాన్ని పాలించినటువంటి 2 పార్టీలు కూడా దేశ ప్రజలకు జవాబుదారీగా నిలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ గారు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసిండు. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అంతా భారతదేశానికి చాటాలనేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ మొన్నటి ఎన్నికల తర్వాత మనం అది సందిగ్ధంలో ఉన్నాం. మొన్న గవర్నమెంట్ వచ్చింది, టీఆర్ఎస్ అనేది జాతీయ స్థాయిలో కనుక ముందుకు సాగితే తెలంగాణలో అమలవుతున్నటువంటి స్కీములన్నీ దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు డిమాండ్ చేస్తారు. కాబట్టి ఒక ఉత్తరప్రదేశ్ చూసినా, ఒక బీహార్ ను చూసినా, ఒక మధ్యప్రదేశ్ చూసినా, బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అనేక రంగాల్లో తెలంగాణకు అభివృద్ధిలో కనుచూపు మేరల్లో కనబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల తదనంతరం దీన్ని శాశ్వతంగా ఏదో చేయాలనేటువంటి ఎదురుగా సాగుతా ఉన్నది. కాబట్టి మనం ఎవరైనా కూడా ఊహించలేదు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని. దయాకర్ రావు గారు ఓడిపోతారు అనుకోకుండా 2 జరిగినాయి. కాబట్టి మరి ఈ రెండింటికి బదిలా తీసుకునేటువంటి అవకాశం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలంలోని ఇందిరానగర్ లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు అంకారపు మల్లేశం కుటుంబ సభ్యులను ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బాధిత కుటుంబానికి హామీనిచ్చారు నాయకులు. చేనేత కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బొడ్రాయి బజారులో ఉన్న శ్రీ 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 లక్ష్మీకోట మైసమ్మ తల్లి ఆలయ 5వ వార్షికోత్సవాన్ని వేద పండితులు కోదాడ రామాలయ వాసవిమాత ప్రధాన పూజారి వంశీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిపి పూలతో అందంగా అలంకరించారు. పట్టణ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకొని నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మైసమ్మ తల్లి మహిమగలదని, భక్తులు కోరిన కోరికలు తీర్చుతుందని పూజారి వంశీ తెలిపారు.
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టికానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద టీడీపీ ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. వాహనంలో డ్రైవర్ ఉండగానే దుండగులు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. శనివారం ఉదయం నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ప్రచార రథంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. స్థానిక సీఐ పులిశేఖర్ టీడీపీ శ్రేణులకు సర్ది చెప్పి నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు. మినిస్టర్ మెయిన్ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి చేసింది కానీ లేడీస్ ఎదుర్కోలేక చేస్తున్నారు. ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా చెప్పండి? ఏదన్నా ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలా, క్యాన్వాసింగ్ చేసుకోవాలా. అది మేము చేయాలంటే చాలా చిన్న పని. మేము చేయాలంటే చాలా ఎదుర్కోలేక మా ఫ్యామిలీ అంతా వచ్చేసింది. లేడీస్ అందరూ వచ్చాం, అది ఎదుర్కోలేక వాళ్ళు చేశారు. మాకు సాయంత్రం లోపల న్యాయం జరగకపోతే మేము బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి మండిపడ్డారు. రాజేంద్ర నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే కొనసాగిందన్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని మార్చబోదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ల పైన గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ ప్రభుత్వము రిజర్వేషన్లను తొలగిస్తుందని ఒక అజ్ఞానిలా మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాల కాలంలో రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఈ దేశంలో 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వము నడిపిందంటే అది రేవంత్ రెడ్డికి గుర్తు లేదా? ఏనాడైనా కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకంగా ప్రధానమంత్రి వ్యవహరించిందా? మీరేక చిల్లర మాటలు మాట్లాడి లేనిపోని అబద్దాలు మాట్లాడి ప్రజలలో ఆందోళన రేకెత్తించేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఒకవేళ బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తే ఓసీలలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఈడబ్ల్యూఎస్ కింద 10% ప్రధానమంత్రి రిజర్వేషన్ ఎందుకు కల్పించిండు? దీనికి ముఖ్యమంత్రి జవాబు చెప్పగలుగుతాడా? ఒకవేళ జవాబు చెప్పేటువంటి దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? ఒక పక్క బీజేపీ 75 సంవత్సరాలుగా ఓసీలలో, రెడ్డిలలో, బ్రాహ్మణులలో, ఇతరత్ర అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్లు లేదని అనేక దశాబ్దాలుగా పేద వర్గాల్లో ఏదైతే ఆ అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్లు ఇవ్వమంటే మీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా దాని గురించి పట్టించుకోలే. ఇవాళ పేద రెడ్ల కొరకు కావచ్చు, పేద బ్రాహ్మణుల కొరకు కావచ్చు, ఇతరత్ర వైశ్యుల కొరకు కావచ్చు, పేద వర్గాలకు 10% రిజర్వేషన్లు ఎవరు కల్పించిరో ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం రేవంత్ రెడ్డి గారికి తగదు. భారతీయ జనతా పార్టీకి ఏనాడు కూడా రిజర్వేషన్లను తీసేస్తామని మాట్లాడదు, తీసేయదు. ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా బీసీల కోటలు తగ్గేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 4% మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఆ మైనార్టీల కోట బీసీలలో కట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ముఖ్యమంత్రిగా మాట్లాడేటప్పుడు సోయి మీద మాట్లాడాలని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.